ఈరోజు ఏం కర్రీ చేయాలా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో చిక్కుడుకాయ కర్రీ కనిపించింది. చిన్నప్పుడు కూరగాయలు తినవే 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 తెలివి పెరుగుతుంది అంటే నేనేమో చీపో అని అంటుండే. ఇప్పుడేమో పెళ్ళైనాక నేనే చేసుకొని తినాల్సి వస్తుంది. దాని ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తా. ఇది హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సింపుల్ రెసిపీస్తో సింపుల్గా వండుకోవచ్చు. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈ కర్రీని సింపుల్గా ఎట్లా చేసుకోవాలంటే స్టవ్ మీద బాండ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేయించుకొని చిక్కుడుకాయ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి, దాన్ని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేడిగా టేస్ట్ చేసి చాలా బాగుంటుంది. ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.